హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. నా పేరు అమన్. మీరు చూస్తున్నారు ఎస్టేట్ గురు అమన్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం వచ్చేసరికి ఆంధ్రప్రదేశ్లోని పల్నాడు జిల్లా ఈపూరు మండలం దగ్గర అయితే ఉన్నామండి. ఎగ్జాక్ట్గా మనం ముప్పాల అనే ఏరియా నుంచి ఒక 10 కిలోమీటర్స్ రేడియస్లో అయితే ఉన్నాము. ఇక్కడ మనకు ఒక 30 ఎకరాల ల్యాండ్ అనేది సేల్కి అయితే వచ్చింది. ఇది ఎర్రమట్టి పొలం అనమాట. టోటల్ 30 ఎకరాల్లో మీకు ఒక 5-6 ఎకరాలు వచ్చేసరికి మీకు బీడు భూమి ఉంటుంది, మిగతాదంతా సాగులో ఉంటుంది. ఆ బీడు భూమి కూడా మీకు చేసుకుంటే బాగుంటుంది, చేసుకోవచ్చు, క్లీన్గా చేసుకోవచ్చు. కాకపోతే మధ్య మధ్యలో కొన్ని కొండరాళ్ళు అయితే ఉన్నాయి, ఆ రాళ్ళు తీసుకోవాల్సి వస్తుందన్నమాట. మీరు దగ్గరకు వచ్చి చూస్తే కానీ మీకు అర్థం కాదు. పొలం మొత్తం 30 ఎకరాలు బాగానే ఉంటుంది. నేను డ్రోన్ విజువల్స్ ద్వారా కూడా క్లియర్గా చూపిస్తాను ఎక్కడెక్కడ రాళ్ళు ఉన్నాయి ఏంటనేది. ఒకసారి మీరు క్లియర్గా 1-2 సార్లు వీడియో ప్లే చేసుకొని చూసుకుంటే మీకు క్లియర్గా అర్థమవుతుంది అనమాట. ఈ ల్యాండ్ వచ్చేసరికి 30 ఎకరాలు రిజిస్టర్డ్ డాక్యుమెంట్ అండి. చుట్టూతా ఫెన్సింగ్ ఉంది, 6 బోర్లు ఉన్నాయి, 3 ఫేజ్ కరెంట్ ఉంది, ఒక ట్రాన్స్ఫార్మర్ ఉంది. బోర్లు అయితే మంచి రన్నింగ్లో ఉన్నాయి, రీసెంట్గా కూడా కొన్ని వేశారు. ఎర్రమట్టి పొలం మీరు క్లియర్గా చూసుకోవచ్చు. దీని యొక్క డీటెయిల్స్ అన్నీ నేను డ్రోన్ వీడియో ద్వారా చూపిస్తే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. పూర్తి వీడియో చూడడానికి అయితే ట్రై చేయండి. మీకు నచ్చినట్టయితే మొత్తం డీటెయిల్స్ చూసి మీకు నచ్చినట్టయితే స్క్రీన్ పైన ఉన్న నెంబర్కి కాంటాక్ట్ చేయండి. కాంటాక్ట్ చేసేటప్పుడు సైట్ విజిటింగ్ ప్రాసెస్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఇచ్చానండి. సైట్ విజిటింగ్ ఛార్జెస్ ఉంటాయి, ఆ డీటెయిల్స్ అన్ని కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఒక్కసారి డిస్క్రిప్షన్ ఓపెన్ చేసి సైట్ విజిటింగ్ ప్రాసెస్ని ఒకసారి చూడండి. అలాగే ఇప్పటివరకు వీడియోని లైక్ చేయకపోతే మీ సపోర్ట్ మాకు లైక్ ద్వారా తెలియచేయండి. మన ఛానల్ని మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకుని రెగ్యులర్గా ఫాలో అండి. ఈ ప్రాపర్టీ పైన మీ యొక్క అభిప్రాయాన్ని కింద కామెంట్ సెక్షన్ ద్వారా తెలియచేయండి. పదండి, ల్యాండ్ వీడియో క్లియర్గా చూపిస్తూ ల్యాండ్ యొక్క వీడియో క్లియర్గా చూపిస్తే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోలో కంటిన్యూ అవుతూ ఉండండి. మీరు క్లియర్గా చూసుకోవచ్చు, వీడియోలో డ్రోన్ విజువల్స్ ద్వారా అయితే క్లియర్గా చూపిస్తున్నానండి. ల్యాండ్ యొక్క సైజ్ అనేది మీరు అబ్జర్వ్ చేయండి. ల్యాండ్ వచ్చేసరికి ఒక సైడ్ నుంచి రెక్టాంగిల్ ఉంటుంది, ఇంకో సైడ్కి వచ్చేసరికి కొంచెం కార్నర్ పెరిగిందనమాట. ల్యాండ్ యొక్క సైజ్ అనేది మీరు అబ్జర్వ్ చేయండి. టోటల్ ల్యాండ్ వచ్చేసరికి 30 ఎకరాల ల్యాండ్ అండి, ఎర్రమట్టి పొలం అనమాట. ఇందులో వచ్చేసరికి 90% వరకు క్లీన్గా సాగులో ఉన్న భూమి అండి. ఒక 10% వరకు మీకు బీడు భూమిలాగా అయితే ఉంటుంది, అది మీరు బాగు చేసుకోవాల్సి వస్తుంది అనమాట. యాస్టీస్గా ఎలా ఉంటే అలాగ ఇస్తారండి. ఎటువంటి మీరు బీడు భూమిని అయితే వాళ్ళు రిపేర్ చేసి కానీ దున్ని కానీ ఇవ్వడం జరగదు, యాస్టీస్గా ఇస్తారు. కొంత మీరు పార్ట్ వైజ్గా చూసుకుంటే కొంచెం 10% పార్ట్లో కొన్ని బండరాళ్ళు కూడా ఉన్నాయి. 3 చోట్ల అయితే ఉన్నాయి. నేను అబ్జర్వ్ చేసినట్టుగా క్లియర్గా అయితే చెప్తున్నాను. 3 చోట్ల బండరాళ్ళు అయితే ఉన్నాయి. ఎర్రమట్టి పొలం అండి. వాటర్ సోర్స్ వచ్చేసరికి 6 బోర్లు అయితే ఉన్నాయి. ఇక్కడ 2 ఇంచెస్ నుంచి 2.5 ఇంచెస్ వరకు వాటర్ అయితే ఫుల్గా పడుతున్నాయి. సెక్యూరిటీ పరంగా అయితే చుట్టూతా ఫెన్సింగ్ ఉంటుంది, మీకు ఎటువంటి ఇబ్బంది లేదు. వేరే వాళ్ళ పొలాలతో అది కానీ మీకు ఎటువంటి ఇబ్బంది లేదు. ప్యూర్ రెడ్ సాయిల్ పొలం అండి. ఈ దున్నినంత 90%లో రాళ్ళు అయితే ఏమాత్రం లేవండి. ఆల్రెడీ జల్లెడ పట్టేశారనమాట, రాళ్ళు అయితే లేవు. ఏ పంట అయినా వేసుకోవచ్చు మీరు. ఇక్కడ తోటలు కానీ అలాగే మెట్ట పంటలు, మొక్కజొన్న, మిర్చి, లేకపోతే మీకు పొగాకు, ఏ పంట అయినా వేసుకోవచ్చు అండి. ఇక్కడ ఆల్మోస్ట్ ఆల్ తోటలు అయితే వేస్తారు. ఒక ఎస్టేట్ లాగా క్రియేట్ చేసుకుని ఫామ్ హౌసెస్ కట్టుకుని ఉన్నారు ఇక్కడ. ఆల్మోస్ట్ ఆల్ బత్తాయి తోటలు, సీతాఫలం తోటలు, మామిడి తోటలు అయితే ఈ ఏరియాలో ఎక్కువ ఫేమస్ అనమాట. వాటర్ సోర్స్ వచ్చేసరికి బోర్ వాటర్ పడతాయండి. 100 to 150 డెప్త్లో అయితే వాటర్ అయితే పడతాయి. ఎందుకంటే ఇక్కడ సాగర్ కెనాల్ అనేది దగ్గరలో ఉంటుంది, పెద్ద కెనాల్ అనమాట. సాగర్ యొక్క పెద్ద కెనాల్ అయితే దగ్గరలో ఉంటుంది. వాటర్ అయితే ఫుల్ వాటర్ అయితే ఉంటాయి, ఎటువంటి గ్రౌండ్ వాటర్ అనేది ఫుల్ ఉంటాయి. ఈ పొలానికి వచ్చేసరికి వాటర్ సోర్స్ వచ్చేసరికి ఓన్లీ బోర్స్ అండి. 6 బోర్లు ఉన్నాయి, ఓన్లీ కొత్తగా వేసిన బోర్లు. అవి కూడా కొన్నిటికి మోటార్లు కూడా బిగించలేదు. 3 ఫేజ్ కరెంట్ అయితే ఉంటుంది, క్లియర్గా మీరు చూసుకోవచ్చు. ఇక్కడ నుంచి మీరు బీడు భూమి స్టార్ట్ అవుతుంది. కనెక్టివిటీ పరంగా చూసుకుంటే ఇది తార్ రోడ్ నుంచి వచ్చేసరికి 2 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంటుంది. విలేజ్ నుంచి కూడా 2 కిలోమీటర్స్ డిస్టెన్స్ ఉంటుంది అనమాట. మట్టి రోడ్ అండి, మొత్తం 30 ఫీట్ డొంక రోడ్ అయితే ఉంటుంది. డైరెక్ట్ కార్ అనేది కూడా వస్తుంది. వర్షాకాలంలో కూడా ఈజీగా అనేది మనకు వెహికల్ అనేది పొలంలోకి వస్తుంది అనమాట. గ్రావెల్ రోడ్ లాగా ఉంటుంది, ఎటువంటి ఇబ్బంది లేదు. అలాగే తార్ రోడ్ 2 కిలోమీటర్స్ ఉంటుంది. నేషనల్ హైవే వచ్చేసరికి దగ్గరలో ఉన్న నేషనల్ హైవే NH36 అండి. ఈ NH36 వచ్చేసరికి మీకు నార్కెట్పల్లి నుంచి అద్దంకి కనెక్ట్ అయ్యే నేషనల్ హైవే అనమాట. ఈ నేషనల్ హైవేకి 14 to 15 కిలోమీటర్స్ అప్రాక్స్గా అయితే ఈ ల్యాండ్ అనేది ఉంటుంది. ముప్పాల అనే టౌన్కి వచ్చేసరికి 10 కిలోమీటర్స్ డిస్టెన్స్లో అయితే ఉంటుంది. ఆంధ్రప్రదేశ్లోని పల్నాడు జిల్లా ఈపూరు మండలం కిందకైతే ల్యాండ్ అయితే వస్తుందన్నమాట. ఈ ల్యాండ్ యొక్క ప్రైస్ వచ్చేసరికి 12 lakhs per acre అయితే కోట్ చేస్తున్నారండి.
మీరు కొంచెం నెగోషియబుల్ కూడా చేసుకోవచ్చు. డైరెక్ట్ మీరు ల్యాండ్ చూసిన తర్వాత ఓనర్‌తో కూర్చొని నెగోషియేషన్ అనేది మీరు మాట్లాడుకోవచ్చనమాట. ఒక్కసారి 1కి 2 సార్లు ల్యాండ్ ఇక్కడ వీడియో అనేది చూస్తే మీకు సైజెస్ విషయంలో అయితే డెఫినిట్‌గా మీకు ఒక ఐడియా వస్తుందండి. చుట్టూతా ఫెన్సింగ్ ఉంటుంది. కొంచెం అమీబా షేప్‌లో అయితే ఉంటుంది. క్లియర్‌గా మీరు చూసుకుంటే అర్థమవుతుందనమాట. క్లియర్ టైటిల్ ఉన్న ప్రాపర్టీ అండి. ఆర్ఎస్ఆర్ టైప్ డాక్యుమెంట్ అయితే ఉంటుంది. రిజిస్టర్ డాక్యుమెంట్ మీకు రీసర్వే చేసి రిజిస్ట్రేషన్ చేయడం అయితే జరుగుతుందనమాట. ఇందులో వచ్చేసరికి బోర్స్ అయితే 6 బోర్లు ఉన్నాయండి. ఆల్మోస్ట్ ఆల్ 2 ఇంచెస్ నుంచి 2½ ఇంచ్ వరకు వాటర్ పడుతున్నాయి. 3 ఫేజ్ కరెంట్ అయితే ఉంటుంది. మీకు గనక ఈ ల్యాండ్ నచ్చినట్టయితే స్క్రీన్ పైన ఉన్న నెంబర్‌కి అయితే కాంటాక్ట్ చేయండి. కాంటాక్ట్ చేసేటప్పుడు ఐడీ నెంబర్ అయితే గుర్తుపెట్టుకోండి. అలాగే సైట్ విజిటింగ్ చార్జెస్ అయితే ఉంటాయి. కింద డిస్క్రిప్షన్‌లో వాటి యొక్క డీటెయిల్స్ ఇచ్చాను. చెక్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బై బై.